హలో ఆల్, ఈరోజు వచ్చేసి వాట్ ఆద్య ఈట్స్ ఇన్ ఏ డే చేస్తున్నాను. ఈరోజు నా కిచెన్లో నేనేమేమి వంట చేస్తున్నాను ఆద్య కోసం అన్నది ఒక వీడియో రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నా. సో మోస్ట్లీ వీడియో అంతా కూడా కొంచెం రాగానే ఉంటుంది. నేను ఎటువంటి ఏమంటారు కొంచెం క్లాసికల్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ నేనేం చేయట్లేదు. జనరల్గా నేను ఇంట్లో ఎలా వండుకుంటానో అలాగే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆద్య కోసం నేను ఉప్మా చేస్తున్నాను, సూజీ రవ్వ ఉప్మా. ఫస్ట్ వచ్చేసి నేను సూజీ రవ్వ ఉప్మా వచ్చేసి నేను ఆయిల్తో చేయను, గీతోనే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా వేసుకున్నాను అనమాట. వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను అన్నీ తరుక్కొని అలా ఏమీ పెట్టుకోను. ఫస్ట్ ఆనియన్ మగ్గేలోపు నెక్స్ట్ టమాటో తరగడం అలా చేస్తానన్నమాట. సో దట్ నాకు కొంచెం టైం సేవింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను కిచెన్లో ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా కొంచెం తక్కువ టైంలోనే వంట అయిపోయే విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టమాటోస్ అన్నీ కూడా తరుక్కొని అందులో వేసేస్తున్నాను. సో పోపు పెట్టుకోవడానికి ఇష్టం ఉన్న వాళ్ళు మీరు పోపు పెట్టుకోండి, పోపు పెట్టుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు. నాకు ఇక్కడ పోపు ఇష్టం లేదు కాబట్టి, మా ఇంట్లో ఎవరికి అలా పోపు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి అలాగైతే ఏం పెట్టట్లేదు. తర్వాత నేను బఠానీ వేస్తున్నాను. సో ఉప్మా కదా బఠానీ వేస్తారా అంటే మనం ఉప్మాలు ఎలాగైనా చేసుకోవచ్చు, బట్ కొంచెం హెల్దీ వర్షన్లో చేద్దామన్న ఇంటెన్షన్తో నేను ఉప్మాలో అయితే బఠానీ వేస్తున్నాను ఇక్కడ ఆద్య కోసం. బేబీకి మనం బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసినా, నెక్స్ట్ తర్వాత స్నాక్స్ సర్వ్ చేసినా, ఏది సర్వ్ చేసినా కూడా కొంచెం ప్రోటీన్ కంటెంట్ మార్నింగ్ ఏవైతే మనం ఫుడ్ పెడతామో అందులో ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటి ప్రసన్న మీరు ఉప్మా పెడుతున్నారు, ప్రోటీన్ కంటెంట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారేమో. నేను స్నాక్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూశాను అనమాట ఈరోజు. అది కూడా నేను మీకు ఫార్వర్డ్లో చెప్తున్నాను. ఉప్మా వచ్చేసి ఇది చాలా సింపుల్. గీ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, బఠానీ వేసుకొని మగ్గిన తర్వాత ఎంత కావాలంటే అంత ఎసురు వేసుకొని సూజీ రవ్వ వేసి కలుపుకోవడమే. అంతే, చాలా సింపుల్ ఉప్మా అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ బేబీకి సర్వ్ చేసేటప్పుడు 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ గీ, అది మీ వాట్ ఎవర్ మీ ఇష్టం, అది గీ వేసుకొని ఇవ్వచ్చు. గీ అన్నది చాలా హెల్దీ పిల్లలకి. గీ చాలా హెల్దీ అండ్ ఎక్కువ వేస్తే ఎక్కువ ఫ్యాట్ అవుతుంది, పిల్లలు లావ్ అవుతారు అన్న ఇంటెన్షన్ అండ్ అదంతా కూడా పక్కన పెట్టేసేయండి. సో మనం బేబీస్కి గీ పెడుతున్నాము అంటే ఇట్స్ వెరీ హెల్దీ. మనం ఎంతవరకు పెడతాం బేబీస్కి గీ? ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పర్ ఫీడ్ పెడతాం కదా, దట్స్ నార్మలీ ఫైన్. అండ్ ఇంకా ఆయిల్ కంటే మచ్ 100% బెటర్ అనమాట. స్నాక్స్ కోసం కూడా నేను కుక్కర్లో పల్లీలు ఉంటాయి కదా, మార్కెట్లో నేను పల్లీలు తీసుకొని వచ్చా, పల్లీలు అన్నవి ఉడకబెడుతున్నాను అనమాట. సో పల్లీలు వచ్చేసి హై ప్రోటీన్ కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ మార్నింగ్ టైంలో తినేది ప్రోటీన్ అండ్ ఏమంటారు కార్బ్స్, ఫైబర్ ఇవన్నీ ఉండేలా చూసుకున్నాను. సో మీరు ఏ మీల్ సర్వ్ చేసినా ఇలా చూసుకోండి. అంటే ఒకటే మీల్లో మీరు ఇవ్వకపోయినా స్నాక్స్లో ఇవ్వచ్చు. సో ఇక్కడైతే నేను ఆద్యకి సర్వ్ చేశాను. అండ్ మీ అందరికీ తెలుసు, స్టార్టింగ్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది నేను బేబీ లెడ్ వీనింగ్కి చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను అని. ఉప్మా వచ్చేసి బాగా కాలిపోతుంది, అదేమో నోట్లో పెట్టేసుకుంటుంది ఆద్య, నాకేమో భయం వేస్తుంది అది నోరు కాలిపోద్దని చెప్పేసి ఉఫ్ అంటున్నా. అక్కడికే కొంచెం లేట్ అయిపోయింది, 9 అయిపోయింది బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేలోపు. ఆద్యకి జనరల్గా 8:30కి తినేస్తుంది అనమాట. పాపం ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టేసి ఇచ్చేసాను. అరుస్తూ ఉంది, మమ్మీ 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 ఏమన్నా తింటా అనేసి. సో ఉప్మా పెట్టి ఇచ్చేసాను అనమాట. సో ఆద్య వచ్చేసి తింటుంది. ఎప్పుడైనా సరే మనం సెల్ఫ్ ఫీడ్ని ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు చాలా మంచిగా తింటారు. మనం ఫీడ్ చేసేదానికంటే చాలా బాగా తింటారు. సో ఓకే, అన్ని మీల్స్ ఇలాగైతే నేను చూపించాను. జస్ట్ ఒక్క మీల్ అయినా చూపిద్దాము ఆద్య కంప్లీట్గా తినేది అని చూపిస్తున్నాను. సో ఆద్య తినే టైంలో నేను కొంచెం ఇంట్లో అన్ని బొమ్మలు అటు ఇటు ఉంటే అవన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ టైం సేవ్ అవుతుంది కదా, ఆద్య ఫుడ్ తింటే. అట్ ద సేమ్ టైం తనకి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది, హ్యాండ్ అండ్ మౌత్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తను ఫుడ్ కూడా తింటుంది. మీరే చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ చేసేసింది ఆద్య. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద బేబీ లెడ్ వీనింగ్. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అంటే మీరు స్టార్ట్ చేయండి. అండ్ తిన్న తర్వాత నీట్గా తింటుంది అంటే నో, చాలా మెస్ చేస్తుంది. నీట్గా తింటుందని నేను చెప్పను, బట్ మెస్ చేసింది మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. వాళ్ళకి అర్ధగంట కూర్చొని తినిపించడం కంటే అట్ ద సేమ్ టైం వాళ్ళంతకు వాళ్ళు తిన్నారు, వాళ్ళంతకు వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు మంచి గుడ్ మేనర్స్ కూడా నేర్చుకుంటారు. ఇలా తిన్న వెంటనే ఒక క్లాత్ ఇస్తే ఆద్య కూడా క్లీన్ చేసేస్తుంది. సో ఇక్కడ
బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 hours గ్యాప్కి నేను ఇక్కడైతే స్నాక్స్ ఇస్తున్నాను అనమాట ఆద్యకి. అవి పల్లీలు ఉడకబెట్టానని చెప్పాను కదా, ఆ ఉడకబెట్టిన పల్లీలు నేను ఒలిచి ఇస్తున్నా, బికాజ్ ఆద్యకి ఒలుచుకోవడం రాదు కదా. అది స్నాక్స్కి అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12:30కి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో కిచిడి చాలా ఈజీ. అండ్ నేను చెప్పాను కదా, నా డేలో ఎటువంటి ఫ్యాన్సీ మీల్స్ అట్లా ఏమి ఉండవు, తినాలనిపించినప్పుడు మాత్రమే పెడతాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రైస్ అండ్ రెడ్ కలర్ దాల్ ఉంటుంది కదా, తూర్ దాల్ అంటారా ఏమంటారు దాన్ని, సో ఆ దాల్ వేసుకుంటున్నాను. వాటర్తో మొత్తం ఒక 2 times కడిగేసి అందులో కావాల్సిన ఎసురు పెట్టేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నా. ఇక్కడ వచ్చేసి కొంచెం నేనేం చేస్తున్నాను అంటే ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చింది. నేను వచ్చేసి ఇక్కడ ముల్లంగి యాడ్ చేసుకుంటున్నాను. ముల్లంగి హోల్ ఒకటి మొత్తం తురిమేసి అందులోకి వేసాను అనమాట. మీరు క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎటువంటివైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కిచిడి చేసేటప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ కంటే నేను ఒక వెజిటేబుల్తోనే వెళ్తాను. సో దట్ అవి మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉండి పిల్లలు కొంతమంది తినరు కదా, ముఖ్యంగా ఆద్య తినదనమాట. సో ఇలా తురిమేసి మొత్తం వేసేసుకొని కొంచెం అందులో జీలకర్ర వేసుకుంటున్నాను, బికాజ్ డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది. పిల్లలు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు. సో మీరు ఈ విధంగా వెజిటేబుల్ ఫ్లేవర్స్ చూపించవచ్చు. అండ్ నేను ఈ విధంగా కిచిడి చేశాను, చాలా సింపుల్. ఆద్యకేమో ఉట్టి కిచిడి పెట్టాను అండ్ తను స్క్రీన్ టైం కూడా ఎంజాయ్ చేస్తుంది పక్కన. సో ఆద్యకి ఉత్త కిచిడి పెట్టాను, నేను వచ్చేసి దాంతో రసంతో పాటు తిన్నాను అనమాట. బట్ మా హస్బెండ్ లేరు ఎనీవే లంచ్కి, మేమిద్దరమే కాబట్టి మేమిద్దరం అడ్జస్ట్ అయిపోతాం దీనికి. అండ్ మా హస్బెండ్ ఉంటే నేను పక్కాగా కర్రీ అండ్ రైస్ చేయాల్సి వచ్చేది, బికాస్ మా హస్బెండ్ ఇది తినరనమాట. సో నేను అలా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు ఒకలా ప్లాన్ చేస్తాను అండ్ మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకలా ప్లాన్ చేసుకున్నాను. ఏది ప్లాన్ చేసుకున్నా చాలా ఈజీ రెసిపీసే ప్లాన్ చేసుకుంటా. కిచిడిలో మనం మొత్తం మూత తీసేసిన తర్వాత ఒక 2 spoons గీ వేసి కలిపేస్తే బేబీకి సర్వ్ చేస్తే చాలా 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 ఇష్టంగా తింటారు. అండ్ ఇది చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది కిచిడి. మీకు అలా ప్లెయిన్గా కనిపించిన టేస్ట్ మాత్రం అవసరం ఉంటుంది, బికాజ్ ముల్లంగి, జీలకర్ర అండ్ రైస్, దాల్ కాంబినేషన్, నెయ్యి ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ పప్పన్నం తిన్నట్టే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఆద్య చక్కగా తినేసింది అండ్ కొంచెం ఉంచింది అనమాట, ఒక 2 spoons అంతా ఉంచింది. ఆబ్వియస్లీ పిల్లలు లెఫ్ట్ ఓవర్స్ కూడా ఉంచుతారు కదా, అలా అన్నమాట. సో ఆద్య బాగా ఎంజాయ్ చేసింది మీల్. అండ్ కర్డ్ అన్నది ఇట్స్ మీ విష్, పెట్టండి పిల్లలకి. ఆఫ్టర్నూన్ టైం కర్డ్ పెడితే చాలా బాగుంటుంది. బట్ నేనేం చేశాను అంటే తను మొత్తం ఫుడ్ తిన్న తర్వాత ఒక కప్పుకి కర్డ్ వేసి ఇచ్చాను, బికాస్ మళ్ళీ అన్నం ఆల్రెడీ తిన్నది, నాకు అర్థమవుతుంది కదా బేబీ ఎంత తింటుంది అన్నది. సో మొత్తం తినేసింది అనమాట. పైన కూర్చుంటే తినడానికి కొంచెం డిస్టెన్స్లో ఉంది అంటే నేను కింద కూర్చోపెట్టి తినిపించాను. అండ్ తినేటప్పుడు స్పూన్కి రావట్లేదు, అందుకే నేను కొంచెం ముద్దలు కట్టి ఇచ్చాను, అది తిన్నది. సో స్నాక్స్ కోసం నేను ఏమైనా స్నాక్స్ ఇస్తానంటే ఆద్య ఉండి నో మమ్మీ దోశ అని అడిగింది. సో దోశ చట్నీ అయితే ఇచ్చాను. అండ్ ఇవన్నీ కాకుండా నేను మధ్య మధ్యలో ఫ్రూట్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాను అనమాట. గ్రేప్స్, బనానా ఇలా ఇస్తూ ఉంటాను. సో మనం పిల్లలకి మనం ఏది ఇచ్చినా కొంచెం హెల్దీ వర్షన్లో ప్రోటీన్స్ అన్ని బ్యాలెన్స్ చేసి ఈ విధంగా ఇస్తే చాలా సరిపోతుంది. నైట్కి వచ్చేసి నేను వంకాయ కర్రీ అండ్ పలావ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా మగ్గిస్తున్నాను. అండ్ బికాజ్ ఎందుకంటే మధ్యాహ్నం నేను చాలా సింపుల్ కిచిడి చేశాను కదా, అందుకే నేను పలావ్ రైస్ అండ్ వంకాయ కర్రీ చేసుకుంటున్నాను. ఇక్కడ వంకాయ కర్రీ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే నేను ఆఫ్టర్నూన్ చాలా సింపుల్ మీల్ ఉంది అంటే నైట్ కొంచెం మంచిగానే చేస్తా. అండ్ ఒకవేళ ఆఫ్టర్నూనే మంచిగా చేశాను అంటే నైట్ చాలా సింపుల్గా వెళ్ళిపోతా. ఉప్మా కానీ టిఫిన్ కానీ, ఆల్రెడీ మార్నింగ్ ఉప్మా చేశాను కదా, నైట్ అట్లా ప్రిఫర్ చేయలేంటి. బట్ అలా నేను అడ్జస్ట్ చేసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1/2 hour to 1 hourలో కంప్లీట్ అయిపోయే ఫుడ్నే నేను వండుతాను అనమాట. బికాస్ అంత టైం ఉండదు, బికాస్ నేను వర్క్ చేసుకుంటూ వంట వండాలి సపరేట్గా. ఒకవేళ నాకు వర్కింగ్ లేదనుకోండి మంచి మంచి డిషెస్ అయితే చేస్తాను, పన్నీర్ కర్రీ, మష్రూమ్ వీకెండ్స్లో చేస్తానన్నమాట. సో వీక్ డేస్లో నాకు అంత పెద్ద వంటలు చేయడం అస్సలు కుదరదు. నేను చాలా షార్ట్ కట్ ప్రాసెస్లో చేస్తాను. ఈవెన్ ఇప్పుడు ఈ పలావ్ రైస్ కూడా నేను చాలా షార్ట్ కట్ ప్రాసెస్లో చేస్తున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అవేవైనా మసాలా ఉంటాయి కదా, మసాలావి చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఒకటేసారి హోల్సమ్గా మిక్స్ చేసేస్తున్నాను. అండ్ అందులోకి కొంచెం
కొంచెం పచ్చి బఠానీ వేసాను, ఉప్పు పసుపు వేసాను, అండ్ కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్ళు వేసి ఎసురు పెట్టేశాను అనమాట. అయిపోయింది పలావ్ రైస్ అంతే. నేను షార్ట్కట్లో ఇలాగే చేశాను, బికాస్ నాకు టైం ఉండదు కదా అంతోటు, బికాస్ నేను కిచెన్లో ఎక్కువసేపు స్పెండ్ చేస్తే టైం సరిపోదు. సో ఇక్కడ వచ్చేసి మసాలా పేస్ట్ చేసుకున్నాను వంకాయ కర్రీలోకి, అండ్ టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఈ 3 పేస్ట్లు వేసేసాను. దెన్ ఆ తర్వాత ఇందులోకి కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు, గరం మసాలా, మీరేమేమి వేసుకుంటారో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలా మొత్తం అన్నీ కలిపి వేసేసి ఒక్కసారిగా కలిపేసి మగ్గించడానికి పెట్టాను. బికాజ్ నేను ఈ వంట చేసేటప్పుడు కూడా వంట చేసుకుంటూ అక్కడికి వెళ్ళి సిస్టమ్ దగ్గర కూడా చూసుకుంటూ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను చాలా పెద్ద ప్రాసెస్లో నిదానంగా స్లోగా మసాలా పేస్ట్ మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ అది అన్నీ వేసేలోపు నాకు టైం ఉండదు కాబట్టి నేను ఇలా అన్నీ వేసేసి కలిపేసి పెడుతున్నా. బట్ టేస్ట్ అయితే మంచిగానే వచ్చింది, ఆల్మోస్ట్ బాగుందనమాట. బట్ ఇక్కడ కొంచెం కారం వేసి కలిపినప్పుడు ఆద్యాకి కొంచెం తీసి పెడతాను. ఆద్యాకి తీసిన తర్వాత మేము ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటాం అనమాట. సో మేమే ఎక్కువ కారం వేసాము అంటే ఆద్య తినలేదు, మేము తినేంత కారం అయితే తినలేదు, బట్ మాలో సగం కారం తింటుంది కాబట్టి కొంచెం వేసాను. ఇంకా పలావ్ రైస్ ఆలోపు ఇటు పక్క కూడా అన్నీ మగ్గింటాయి కాబట్టి ఇందులో కూడా ఎసురు పెట్టేసి రైస్ వేసేసి ఇంక మగ్గించి రైస్ ఎలా ఉడికిస్తామో అలాగే ఉడికిచ్చేసాను అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనే దంచుకున్నా, బికాస్ పలావ్లోకి కానీ వంకాయ కర్రీలోకి కానీ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటేనే బాగుంటుంది. దెన్ ఆ తర్వాత ఆద్యాకి పలావ్ రైస్ అండ్ వంకాయ కర్రీ సర్వ్ చేశాను. ఇది ఆద్య ఒక డేలో తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. సో మీకు ఎలా అనిపించింది వీడియో? సో వీడియో బాగా నచ్చింది అంటే కింద కామెంట్ చేయండి. అండ్ రెసిపీస్ ఎలాగున్నాయి, ఎవ్రీడే చేసే రెసిపీసే ఇవన్నీ కూడా. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్